ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ నల్ల జెండాలతో ధర్నా నిర్వహించారు. రాజకీయ కుట్రలో భాగంగానే కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని క్రిషాంక్ ఆరోపించారు. ఎన్నికల ముందు అరెస్టు చేయడమా? ఎన్నికల ముందు అరెస్టు చేయడమా? సిగ్గు ఎలక్షన్ కోడ్ ముందు అరెస్టు చేయడమా? ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే ఎన్నికల ముందు రాజకీయంగా కేసీఆర్ గారి పార్టీని ఎదరగొట్టడానికి ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఎలాంటి అసలు ఎవిడెన్స్ లేకపోయినా మేమే సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ఇది విచారణ చేపట్టాలని అడిగినా కూడా మరి మోదీ గారి పెట్ సంస్థ అయిన ఈడీని దొడ్డిదారిన పంపించి ఒక ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కూడా కవిత గారిని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు. ఎందుకు నరేంద్ర మోదీ గారి పార్టీ ఇంత భయపడుతుంది? ఎన్నికలు రాకముందు ఈడీ వస్తుంది అన్నట్టు ఇవాళ కరెక్ట్గా కొన్ని గంటల ముందే ఈడీ వచ్చింది. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు ప్రధాని హోదాలో కూడా ఉండి మరి రాజకీయ సభల్లో ఎన్నికల ప్రచార సభల్లో కవిత గారికి వ్యతిరేకంగా అప్పుడే బెదిరించారు. అరెస్టు తప్పవు, హెచ్చరిక చేస్తున్నాం, మీ సంగతి తెలుస్తామని అన్నారు. కేసీఆర్ గారు లొంగలేదు. ఇదే కేసులో ఉన్న ఎంతోమంది అప్రూవర్గా మారిరు. ఒక ఆయన ఈ కేసులో ఉన్న వ్యక్తి బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీలో కూడా చేరిపోయారు. కానీ కేసీఆర్ గారు లొంగుతలేరు, కవిత గారు లొంగుతలేరు. భయపడము, జైల్లో వేసినంత మాత్రాన సరెండర్ కాము, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రజాస్వామికంగా ఇక్కడ ప్రజల్లో మరియు లీగల్గా కూడా పోరాటం చేస్తాం.